నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కూటమి నేతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక అమరావతిని ఎవరు కదిలించలేరు. అమరావతి ఏపీ రాజధాని అన్న విషయానికి సంబంధించి అటు కేంద్రంలో లోక్సభలో చట్టబద్ధత తీసుకొచ్చాము, సక్సెస్ అయ్యాము అని చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ దానికి సంబంధించి అటు పిఎం ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆయనతో కాసేపు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించట్లేదు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఏం కామెంట్స్ చేయలేదు. ఈ మధ్యకాలంలో కొంత దూకుడు తగ్గించారు అన్న వాదన చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇటు జనసేన నుంచి కూడా ఈ విషయంలో గుసగుసలు కూడా నడుస్తున్నాయి. ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దూకుడు తగ్గించారు? అటు నారా లోకేష్ గారిని చూస్తే ఆయన ఎప్పటికప్పుడు దానికి సంబంధించి ఆయనను ఎలివేట్ చేసుకునే దానికి కావచ్చు, నెక్స్ట్ నేను అటు క్రియాశీల రాజకీయాల్లో ఎంత చురుగ్గా ఉంటున్నాను అన్ని సమస్యలకు సంబంధించి అంటూ కూడా ఆయన అటు ట్విట్టరు, ఇటు మీడియా, ఇటు సోషల్ మీడియా దేన్ని వదలకుండా ఆయన తన గ్రాఫ్ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఎక్కడ ఉంది అన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఇది అమరావతి రాజధానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారేమో, ఏదైనా మాట్లాడతారేమో చూద్దాం అనేసి చాలా మంది చూశారు. బట్ అక్కడ ఏది దొరకలేదు. బట్ నారా లోకేష్ గారు చాలా దూకుడుగా ఇమీడియట్గా వెళ్ళి పీఎంని కలిశారు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు, కాసేపు భేటీ అయ్యారంట. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దూకుడు తగ్గించారు? ఏదైనా వ్యూహాత్మకంలో ఇది భాగమా? ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ ఒకటి విడుదలైంది. సోషల్ మీడియాలో అది హల్చల్ చేస్తుంది. ప్రకటనలతోనే సరిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వాదన ఒకటి తెర మీదకి వచ్చింది. ఇక్కడ దీనిని మనం ఏ విధంగా చూడాలంటే, వాస్తవానికి నియోజకవర్గాల పెంపు అనేది ఏదైనా స్థిరపడినటువంటి పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ కంటే కొత్త రాజకీయ పార్టీకి చాలా ఆనందాన్ని ఇవ్వాల్సినటువంటి అంశం. దానికి సంబంధించి ఎక్కడా జనసేన నాయకులు కానీ జనసేన శ్రేణులు కానీ దానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి హడావిడి చేయలేదు. తర్వాత మనకు డే బై డే ఈ 4-5 రోజులుగా మనం పరిశీలిస్తే సోషల్ మీడియాలో ఏ జిల్లా స్వరూపం, ఆ జిల్లాలో ఆ నియోజకవర్గాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేటటువంటి స్వరూపాలకు సంబంధించినటువంటి జాబితాలు అయితే వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఈ నియోజకవర్గం జనసేనకు బాగుంటుంది, ఈ నియోజకవర్గం తెలుగుదేశానికి విడిచిపెట్టచ్చు, ఈ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు బలపడుతున్నారు, ఇట్లాంటి చర్చలు చేస్తారు ఎవరైనా. అయితే ఎక్కడ దీనికి సంబంధించి జనసేన వైపు నుంచి ఏ విధమైనటువంటి చర్చ ఇన్హౌస్ జరుగుతుందా లేదో తెలియదు, కానీ వెలుపలికైతే బాహాటంగా ఎవరు ఏ నాయకుడు దాని గురించి మాట్లాడలేదు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం అమరావతి బిల్లు ఏదైతే ఉందో అది అత్యున్నత చట్టసభలలో కేంద్రంలో ఆమోదం పొందిన తర్వాత నారా లోకేష్ గారు భారత ప్రధాని గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి వారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు అన్నీ తెలియజేసి సాంఘిక మాధ్యమాల్లో సైతం నారా లోకేష్ గారు తన స్థానాన్ని పెంచుకుంటూ వెళుతున్నటువంటి సంగతి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి కాబోయేటటువంటి ముఖ్యమంత్రిగా తనను తాను దిద్ది తీర్చుకునేటటువంటి వైనం అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకునేటటువంటి పరిస్థితులలోనే పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ నేతలకు కూడా కనిపించడం విషాదాల్లోకెల్లా విషాదం. ఓకే, ఇక్కడ మీకు దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, మనకు శాసనసభలో మీకు కొనతాల రామకృష్ణ గారు ఆయన మీకు పొగడతల్లో ముంచాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఆఖరికి దేవాంశ్ గారిని కూడా వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టకుండా జనసేన శాసనసభ్యుడైన కొనతాల రామకృష్ణ గారు పొగడతలతో ముంచెత్తారు. అవును, ఆ దిశగా చాలా మంది జనసేన శాసనసభ్యులు కనిపిస్తున్నారు. అదే విధంగా అదే రీతిన ఇటువైపు వాళ్ళు పొగడ్తలతో ముంచెత్తడం, ప్రసన్నం చేసుకోవాలని అనుకోవటం, ఆ విధమైనటువంటి భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆశలేమి జనసేన గురించి పెట్టుకోకుండా మనం తెలుగుదేశాన్ని, లోకేష్ గారిని ప్రసన్నం చేసుకుంటే ఆ తర్వాత మనం ఎటు కండువా ఏ కండువా ఎప్పుడు ఎటు మార్చుకున్నా కూడా మన పరిస్థితి బాగుంటుంది, రాజకీయాల్లో మనం కొనసాగాలంటే అనేటటువంటి ఒక పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మీరు మాట చెప్పేప్పుడు ఏంటంటే అధినేతే ఇంకో 15 ఏళ్ల వరకు సీఎం ఈయనే ఉంటారు అని చెప్పిన తర్వాత ఎవరైనా ఆబ్వియస్ ఎవరి వైపు చూస్తారు?
నెంబర్ 1 వైపే కదా చూసేది. సరే, మీకు కామన్ కదా అది. విఘ్నులైనటువంటి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నది ఏంటంటే, ఇక్కడ మనం చాలా మంది మనం గతంలో విశ్లేషణలు చేసినప్పుడు కామెంట్ బాక్స్ లో మన గురించి వాళ్ళు మనకు చేసినటువంటి సూచనలు ఏంటంటే, కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారు వెలుపలికి వచ్చేయాలని మీరు చెప్తున్నారు, వెలుపలికి వచ్చేస్తే ఆయన సైతం ఓడిపోతారు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు అవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి, కామెంట్స్ లో అలాగే ఉన్నాయి, మనమేం కల్పించి చెప్పట్లా. తర్వాత ఆయన కూటమిలో ఉంటే ఇలాగైనా ఉంటారు అంటే, కూటమిలో ఉండాలనే కోరుకుంటున్నాం, కూటమిలో నుంచి ఇప్పటికిప్పుడు వెలుపలికి వచ్చేయమని మనం ఎవరు చెప్పట్లా. ఇంకా స్ట్రాంగ్ అక్కడికే వస్తున్నా 263 స్థానాలు ఈవేళ రేపు పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత 100 స్థానాలు కావాలి జనసేన కోరితే, 100 స్థానాల్ని జనసేన గుర్తించగలిగి, ఏది మనం బలంగా ఉన్నాము, మన అభ్యర్థులు మనం నించోబెడితే ఖచ్చితంగా మనం పోటీ పడగలము, విజయం సాధించగలము, ఈ 100 స్థానాలలో మనకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అనుకున్న 100 స్థానాలు తీసుకుంటే 100లో 100 కాకుండా 75 లేకపోతే 80 చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు, 25 భాజపాకి కేటాయిస్తారు. ఇట్స్ వెరీ క్లియర్. ఈరోజు మనం ఏదైతే చెప్పామో అది జరుగుతుంది, మీరు చూడండి, ఇట్స్ వెరీ క్లియర్ కదా. జరిగితే మళ్ళీ కూటమి అధికారంలోకి 2029లో వచ్చిందని అనుకుందాం. 263 స్థానాల్లో పోటీ చేశారు, 200 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. సరే, ప్రతిపక్షం 11 నుంచి 63 స్థానాలకు వచ్చిందని అనుకుందాం. కాసేపు వ్యతిరేకత ఉంటుంది కదా, ఏ ప్రభుత్వం మీదైనా మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. కొన్ని స్థానాలు ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళకు వెళతాయి, మీ వైరు వర్గం వాళ్ళకు వెళ్తాయి. కాసేపు 200 స్థానాల్లో మీరు విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం, లేకపోతే అత్యధిక స్థానాల్లో జనసేన, కొన్ని స్థానాల్లో భాజపా వచ్చిందని అనుకుంటే, జనసేనకి ముఖ్యమంత్రి విడిచిపెట్టడానికి పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఏ విధంగా ఏ అడ్డంకి ఉంటుందని మనం అనుకోవాలి. ఏ అడ్డంకి ఉండదండి. మరొక 5 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనని నమ్ముకొని పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో మాకు రేపు అవకాశం ఉంటుంది, పోటీ చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సామాజిక వర్గాలకి పోటీ చేయనటువంటి, ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనటువంటి సామాజిక వర్గాలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేపు అవకాశం ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఒక పర్యాయం 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు అని రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు ఆలోచిస్తుంటే, ఈవేళ చట్టసభల్లో ఈవేళ ఆమోదం పొందిన తర్వాత అమరావతి బిల్లు జనసేన వైపు నుంచి ఒక బిగ్ బ్యాంగ్, ఒక సరికొత్త ధ్వని వినిపించాలన్నమాట, సౌండ్ చేయాలి కదా. ఆ సౌండింగ్ ఎక్కడ పోయింది, ఏమైపోయింది? వాళ్ళు లోకేష్ గారు కలదిరిగేస్తున్నారు, ఢిల్లీ అంతా మోడీ గారిని కలిసేశారు, ఆల్రెడీ కృతజ్ఞతలు తెలియజేసేశారు, పార్టీ శ్రేణులను యాక్టివేట్ చేసేశారు. ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అధికారంలో ఉన్న కేవలం మీద తమ పార్టీ యొక్క, తమ వ్యక్తిగతంగా తాము సాధించినటువంటి ఒక విజయంగా ఇవాళ లోకేష్ గారు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మీకు అసలు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో మాకు పొత్తు అవసరం లేదు అని చెప్పింది బీజేపీ. చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్మలేము, విశ్వసించి ఆయనతో కలిసి ప్రయాణం చెప్పలేమని చెప్పింది బీజేపీ. చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది పొత్తులో ఉండాలి అని ఢిల్లీ పెద్దలను ఒప్పించడానికి నేను చివాట్లు తినాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించకపోతే, జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వెలుపలికి వచ్చి నేను పొత్తులో తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయబోతుంది జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోయినా, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి భాజపా పెద్దల్ని కన్విన్స్ చేసి పొత్తులోకి భాజపాని తీసుకురాకపోయినా ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి అయితే వచ్చేది కాదు అనేది నిర్వివాదాంశం కదా. అటువంటిది ఈవేళ లోకేష్ గారు మోడీ గారిని చాలా ఈజీ యాక్సెస్లో వెళ్ళి కలవగలుగుతున్నారు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసి హాయిగా ఆనందంగా ఆయన ఆశీస్సులు తీసుకుని వస్తున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఎంటైర్ ఈ సినారియోలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అది నా ప్రశ్న. అది జనసేన నుంచి కూడా వస్తున్న ప్రశ్నలండి. కేవలం మీరనే కాదు, వెనకబడిపోతున్నారు, మీరు ఇప్పటి నుంచే రేస్ నుంచి తప్పుకుంటే ఎలా, మళ్ళీ నమ్ముకున్న వాళ్ళ కోసమన్నా మీరు స్ట్రాంగ్గా ఉండాలి కదా. సరే, 15 సంవత్సరాలు మీరు ఆయన్నే ఉంచుతారా, ఏం చేస్తారనేది పక్కన పెడితే, మీ తర్వాత మేము రావాలంటే మీరు స్ట్రాంగ్గా ఉంటేనే కదా మేము రావడానికి ఉంటుంది. మీకు ఒక విధమైన నిస్తేజ స్థితిలోకి మీరు తరచి చూస్తే, సభ్యత్వ నమోదు పూర్తయిపోయి జనసేన మీకు ఆవిర్భావ సభ ఒకటి నిర్వహించడం లేదు అని చెప్పిన తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఏమిటి అద్భుతంగా జరుగుతుందంటే అది కూడా చప్పగా జరిగి సినిమా కూడా పరాజయం పొందిన తర్వాత ఒక విధమైనటువంటి నిస్తేజంలో ఉన్నారు.
జనసేన శ్రేణులందరూ ఒక తెలియనటువంటి భగత్ సింగ్ నిస్తేజంలో ఎఫెక్ట్ పడింది. ఉన్నారు వీళ్ళందరూ. అదొకటి మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆ నిస్తేజంలో ఉన్నటువంటి శ్రేణుల్ని యాక్టివ్ చేయాలి కదా వాళ్ళని. మీరు లీడర్ ఎప్పుడైతే, ఫ్రంట్ లైన్ వారియర్ ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్గా ఉంటారో, ఎప్పుడైతే ఆ ముందు వరుసలో నిల్చున్నటువంటి నాయకుడు మీకు కలిగించేటటువంటి నమ్మకం ఏదైతే ఉందో అదే మీ పార్టీకి బలమైనటువంటి పునాది. యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ ఖచ్చితంగా కదా. మరి వేర్ ఇస్ ద ఫేస్, ఎక్కడున్నారు? చూద్దాం మరి ఇక మీదటైనా ఆ జన సైనికులకు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కావచ్చు, ఇదిగో నేనున్నాను అనేసి చూపించే విధంగా ఆయన అడుగులు ఉంటాయో లేదో అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సందీప్.